ఓం నమో వెంకటేశాయ. విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమంలో 4వ భాగానికి అప్పుడే వచ్చేసాం. ఎంతో అద్భుతంగా అలా పారాయణాన్ని చక్కనైనటువంటి కంఠాలతో ఏకకంఠంగా చేస్తూ ఉంటే చెప్పలేని సంతోషం కలుగుతోంది. ప్రేక్షకులైన మీకు అంతటి ఆనందము కలుగుతుందనే నమ్మకం కూడా మాకు కలుగుతోంది. ఇప్పటి వరకు మీరు 20 శ్లోకాలని చదివారు. ఆ చదివిన 20 శ్లోకాలని ఇంకొకసారి గట్టి చేసుకుంటూ మనం చదువుకుందాం. 10 కాగానే ఒకసారి ఆగండి, 10 కాగానే మళ్ళీ ఇంకో 10ని చదువుతారు గారు. కానీ విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః సర్వశివస్థాణుః భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాతా ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశః పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్వష్ట సవిష్టస్తవిరో ధ్రువః అగ్రాశాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్ధనః ప్రభూతస్త్రిక సుధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశः శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః. ఇక్కడికి 10 శ్లోకాలు అయ్యాయి. మొట్టమొదటి నామం ఏమిటి? విశ్వం. చాలా గొప్ప నామం. ఎక్కడైనా పూజ చేసేటప్పుడు చతుర్థ్యంతంతో చేస్తారు. విష్ణు విష్ణవే నమః, లక్ష్మి లక్ష్మీయై నమః, ఇలా చేస్తాం. ఈ విశ్వం అనే దానికి పూజ చేసేటప్పుడు విశ్వాయ నమః, విశ్వస్మై నమః అని చేస్తారు. ఇదేమిటి, ఒక నామానికి 2 ఉండడం ఏమిటి అని. ప్రపంచాన్ని ఒక పదార్థంగా తీసుకుంటే విశ్వం, ప్రపంచాన్ని ఒక దైవంగా భావిస్తే అది పురుషుడు. ప్రపంచం ఎక్కడా లేదు, మనలోనే ఉంది. ప్రపంచంలో ప్రపంచము, పంచము అంటే 5 పదార్థాల కలయిక. పృథివీ, అపు, తేజస్సు, వాయు, ఆకాశం. ఈ 5టిని తనలో ధరించినటువంటి ఆ పదార్థం ఏదో అది విశ్వం. మనలో విశ్వం ఉంది. పృథివీ, శరీరంలో ఉండే మాంసము మజ్జ ఏదైతే ఉన్నాయో అది పృథివీ అంశం మన శరీరంలో. రెండవది అపు, శరీరంలో ఎక్కువ భాగం ఉండేది నీరే. నీరే నీరే రక్తంలో కూడా ఎక్కువ భాగం నీరుంటుంది. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే ఆ నీటి నుండే సంతానాన్ని యువతలకి పంపించగలిగిన స్థితిని స్త్రీకి భగవంతుడు ఇస్తే దాన్ని కలిగినటువంటి వాళ్ళు. అంచేత పృథివీ అపు. మూడవది తేజస్సు. ప్రతి వాళ్ళకి ఉష్ణోగ్రత ఉంటుంది, ఇంతకంటే పెరిగితే జ్వరం వచ్చింది అంటాడు. అది ఆ తేజస్సు వల్ల ఉంది. వాయు, శరీరంలో వాయువు కూడా ఉంటుంది. మనకి పంచవాయువులు ఉన్నాయి, ఇంకో పంచవాయువులు ఉన్నాయి. 5 కలిపి 10 విధాలైనటువంటి వాయువులు ఉన్నాయి మనకి. పృథివీ, అపు, తేజో, వాయు, వీటితో పాటు ఆకాశం. ఆకాశం అంటే ఎంత దూరం వెళ్ళినా కనిపిస్తూ ఉన్నట్టుండేది, కనిపించనిది కనిపిస్తుందేమో అని విచారణ చేయడానికి వీలుగా ఉండేది. శరీరంలో ఉన్నటువంటి ఆకాశం మనస్సు.
ఆ మాట వాడగానే నాకు చాలా చివుక్కుమందండి అంటాడు వైద్యుడు. ఏమయ్యా నువ్వేగా అన్నావుగా మనస్సు అని, చూపించు, ఒకసారి శస్త్రచికిత్స చేసి మనసు ఎక్కడుందో చూపించు. చూపించలేడు. కనిపించినట్టుగా ఉంటుంది, కనిపించకుండా ఉంటుంది. అసలు లేదు అనడానికి వీలు ఏమాత్రము కుదరని, సాధ్యం కానిది మనసు. అదే ఆకాశం. పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశం అనే 5 ఒక పదార్థంగా విశ్వం ఉంటే ఆ విశ్వ రూపంగా ఉన్నటువంటి నీకు నమస్కారము అని విశ్వాయ నమః పదార్థ రూపంగా నమస్కారం. రెండవది విశ్వస్మై నమః. ప్రపంచంలో ఎన్నెన్నో 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 పుడుతూ ఉంటాయి. చేత ఆయనకి ప్రజాపతి అని అర్థం. కేవలం మనుషుల్ని మాత్రమే పుట్టించలేదా, ప్రజా పుట్టిన వాళ్ళందరూ కూడా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క లోకంలో ఉన్న 84 లక్షల జీవరాశుల్ని 14 లోకాలకి సరిపడా 84 లక్షల జీవరాశుల్ని పుట్టించిన వాడు ఆయనే. కాబట్టి ప్రజాపతి ఆయనే. 42 లక్షల జీవరాశుల్ని తినే వాటిని పుట్టిస్తాడు, 42 లక్షల జీవరాశుల్ని తినబడే వాటిని పుట్టిస్తాడు. ఎంత ఆశ్చర్యం! ఈ రెంటిని సరిగ్గా యుగాంతకాలం ఎప్పుడు వస్తుందో అప్పటికి సరిచేస్తాడని. ఏం తెలివితేటలయ్యా నీది, ఎంత మేధావితనం నీది! అంతే. అంచేత అప్పుడు ఆయన విష్ణు రూపంగా, ఒక భగవంతునిగా, పురుషునిగా భావిస్తే విశ్వస్మై నమః. ఇంతకీ ఇప్పుడు తెలిసిందేమిటి? విశ్వం అనేది నపుంసకలింగం, విశ్వ అనేది విష్ణువుకి చేస్తే పుంలింగ రూపం. భగవంతుడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, మూడవదైనటువంటి నపుంసకలింగానికి చెందినటువంటి వాడు కాదు. పూర్తి మూటికి అతీతుడైనటువంటి వాడు మహానుభావుడైన. ఆ విషయాన్ని తెలియజేస్తుంది చిన్నదైనటువంటి విశ్వం అనే మాట. ప్రభవ ప్రభురీశ్వర ఉంది కదా, ఆయన ప్రభవుడు. మనందరం భవులం. భవులం అంటే పుట్టిన వాళ్ళం, మనం పుట్టిన వాళ్ళం. ఆయన ప్రభవుడు. అలాగే సంభవ వస్తుంది మళ్ళీ. ప్రభవ సంభవ అనే మాటలకు అర్థం ఉంది. ఆ త్రేతాయుగంలో రామచంద్రుని రూపంగా పుట్టినటువంటి ఆయన ఎన్నో రాక్షస సంఘాలని, రాక్షస సమూహాల్ని వధించాడు ఆయన. అలాగే దశరథుని మరణానికి కారణం కూడా రామచంద్రుడే. ఆయన వెళ్ళిపోతుంటే బాధకి తట్టుకోలేక, ఏమిటయా భూలోకానికి వెళ్తున్నావు అంటే, మా నాన్న అయినటువంటి దశరథుడికి శ్రాద్ధాన్ని పెట్టడానికి పెడుతున్నాను అనడు. ఆయన అనాల్సిన అవసరం లేదు. ఇంచేత ఆయన సంభవ, ఏ విధమైనటువంటి ఇట్లాంటి కార్యక్రమాలకి అతీతుడు లేనటువంటి వాడు ఆయన. అలాగే ప్రభవ, మళ్ళా పుట్టినవాడు కాదు, మనం ఇలా పుట్టిన వాళ్ళం కాబట్టి మనకి ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఎవరైనా గతించినట్లయితే అవి చేయడం ఇవి చేయడం ఇవన్నీ ఉంటాయి. ఆయనకి ఏ విధమైనటువంటిది లేదు. ఆయన సంభవుడు, ఆయన ప్రభవుడు. కౌసల్యాగర్భ సంభవ అన్నాడు. ఎంత చిత్రమైనటువంటి మాటలు! ఇలా గమనించుకోగలగాలి దీంట్లో ఉన్నదాన్ని. ఎక్కడైనా సరే మొత్తం ఉండేటటువంటి ఈ నామాలన్నింటినీ పరిశీలించుకు చూసుకుంటూ ఉంటే ఒక్కొక్క చోట మంచి లోతైనటువంటి అర్థం అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడైనా సరే. అలాగే సమహ అంటే అందరి విషయంలోనూ సమానమైన ధర్మం కలిగినటువంటి వాడు ఆయన. ఒకళ్ళ విషయంలో నా వాళ్ళని కానీ, ఒకళ్ళ విషయంలో తన వాళ్ళని కానీ ఆలోచన ఉండదు. ఒకసారి ఆలోచించండి, పాండవులందరూ కూడా ఎవరికి బాగా ఇష్టం? కృష్ణుడికి బాగా ఇష్టం. కౌరవులు ఎవరికి ఇష్టం కాదు? పాండవులకి ఇష్టం కాదు. కౌరవులు శత్రుపక్షంలో ఉన్నారు నిజానికి. కానీ నిజంగా పాండవ పక్షపాతే కృష్ణుడు అయ్యున్నట్టయితే అర్జునుడికి పుత్రశోకం కలిగించేవాడా? అభిమన్యుడికి ఏం చేశాడు పాండవులకి? ద్రౌపది అంటే స్త్రీ ఏ అశుచి అయినటువంటి ఆ 3 రోజుల్లోనూ మొదటి రోజు మానసికమైన క్లేశానికి, శారీరకమైనటువంటి బాధకి గురై ఉంటుందో అలాంటి కాలంలో వస్త్ర అపహరణం అంతటి దారుణమైనటువంటి శిక్షని మొత్తం ఉండేటటువంటి వాళ్ళందరూ చూస్తూ ఉండగా వింటూ ఉండగా కాదు, అంత జయించాడే. మరి ఆయన ఏ పక్షపాతి? పాండవ పక్షపాతి అవుతాడా? ఎలా అవుతాడు? బాగా ఆలోచించి చూడండి. ఎక్కడ నిజంగా కృష్ణుడు పాండవుల వైపు అన్నీ గొప్పవి చేసేసాడు? మరి పాండవ పక్షపాతి ఎలా అవుతాడు? ఆయన ఒకటే, సమోహం సర్వభూతేషు
అందరి విషయంలో ఒక్కనే ఉంటాను నేను. నిర్వైరహ, ఎవరితోనూ విరోధం కలిగిన వాడిని కాదు. వీళ్ళకి వాళ్ళకి కౌరవులకి బ్రహ్మాండమైన రాజ్యాన్ని ఇచ్చాడా? వాళ్ళంతకాలం రాజ్యం చేస్తూ ఉంటే కిరీటాలతో వీళ్ళందరూ అరణ్యాలు బట్టి తిరిగారా? ఏం చేశాడు కృష్ణుడు పాండవులకి? కాదు. వాళ్ళకి అలా చేస్తాడు, వీళ్ళకి ఇలా చేస్తాడు. ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళకి అలా చేస్తాడు తప్ప ఒకవైపు ఉండేటటువంటి లక్షణం కలిగిన వాడు కాదు ఆయన. సమహ. ఇదే విధానాన్ని మనం ఆలోచించుకోవచ్చు. చాలామంది భర్త గతించినటువంటి వాళ్ళు, అమ్మో నా భర్త పోయాడు, నేను వెళ్ళకూడదేమో, ఏమైపోతుందేమో, వాళ్ళలో కూర్చుంటే ఏమైనా కష్టం కలుగుతుందేమో అని అనుకునేవాళ్ళు వాళ్ళు అవుతుంటే, కొంతమంది పక్కవాళ్ళు ఆవిడ వచ్చింది చూసావా ఎంత దారుణం నిజంగా స్త్రీలా మాట్లాడడం. ఏ రామచంద్రమూర్తి ఉన్నాడో ఆయన తన తండ్రి అయినటువంటి దశరథుడు గతించినటువంటి విషయాన్ని చూశాడు. అప్పుడు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకమ్మ, ముగ్గురు ఎవరు? భర్త గతించిన స్త్రీలే. ఆ ముగ్గురిని స్వయంగా బ్రహ్మాండమైనటువంటి వేదిక మీద కూర్చోబెట్టుకుని కుశీలవులిద్దరితోనూ వాల్మీకి శ్రీమద్ రామాయణ కథా గానాన్ని పాఠ్యే గేయే చ మధురం, వచనంలోనూ గాన రూపంలోనూ చేస్తాన్నప్పుడు ఈయన ముగ్గురికి సాష్టాంగపడి వినిపింపజేశాడు. కుంతిని ఎంత గౌరవించాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణుడు. దుర్యోధనుడు అన్నాడు, నువ్వు రాయబారానికి వచ్చావు కదా, ఎక్కడ భోజనాన్ని చేద్దామని అనుకుంటున్నావు అన్నాడు. నేను చోటికి వెడతాను, 200 మంది స్త్రీలని, నా ప్రపంచంలో అందమైనటువంటి వాళ్ళని, ఎప్పుడూ చూడని ఆభరణాలు కలిగిన వాళ్ళని చక్కగా వడ్డనకి ఏర్పాటు చేస్తాను. నీకు ఎరుగున్నవి, ఎరుగనివి, తెలిసినవి, తెలియనివి అన్ని కూరలను వడ్డం చేస్తాను, మొత్తం వండిస్తాను. నీకోసం ప్రత్యేకమైనటువంటి విడిదిని ఏర్పాటు చేశాను, అంతా బంగారమే ఉంటుంది. చక్కగా మంచి వడ్డం చేస్తాను, ఇక్కడ భోజనం చేయి. కృష్ణుడు మేధావి, మహానుభావుడైన విష్ణువు మేధావి కదా. ఒక్క మాట అన్నాడు, నేను శత్రుపక్షం నుంచి వచ్చాను, నాకు కడుపు నొప్పో కాళ్ళు నొప్పో వస్తే నువ్వు నాకు శత్రువు కదా, వీడేదో పెట్టుంటాడు అంటారు. పైగా నీకు చిన్నప్పుడు భీముడికి విషాన్నాన్ని పెట్టి పంపించిన అలవాటు కూడా ఉంది కదా, ఎందుకు అనవసరంగా? అయితే ఎవరింటికి వెళ్తావు? కుంతీమ తల్లి ఇంటికి వెళ్ళి అక్కడ విస్తరిని వేసుకుని భోజనం చేస్తాను. లోకంలో ఉండే ఈ భర్త గతించిన స్త్రీలు ఎవరైనా ఉంటే దాన్ని దురదృష్టంగా భావించకండి. ఆ పురాణాలని వినైనా సరే నాకు సర్వాధికారము ఉందనే ఆనందంతో జీవించండి. ముఖ్యంగా స్త్రీలే వాళ్ళని శత్రువులుగాను తక్కువ వాళ్ళుగాను చూడడమనే ఆ దౌర్భాగ్య స్థితిని మానుకోండి. అక్కడ భోజనం చేసి కుంతీమ తల్లి ఇంట భోజనం చేసి వచ్చిన తర్వాత దుర్యోధనుడు అడిగాడు, ఎన్ని కూరలు వడ్డించారు, ఎవరు వడ్డించారు, ఎన్ని ఆభరణాలను పెట్టారు, ఏ ఏ బంగారపు విస్తళ్లలో వడ్డన చేశారని. వడ్డనకి భోజనానికి ప్రాధాన్యం కాదు, కుంతీమ తల్లి మాటలో ఆప్యాయత, చేతిలో రుచి ఉంది, అందుకోసం అక్కడికి వెళ్ళి భోజనం చేశాను. భర్త గతించిన స్త్రీ పిల్లల కోసమే జీవిస్తుంది. అంతనే పూర్వం రోజుల్లో ఆమెని గంగా భాగీరథి సమానురాలు అని పిలిచేవారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి మనకున్నాడు. ఆయన దగ్గర చేసే సత్యనారాయణ వ్రతాల్లో ఈ భర్త గతించిన స్త్రీలని దూరంగా కూర్చోపెట్టనే పెట్టరు. వాళ్ళకు కూడా అధికారం స్వయంగా ఇచ్చారు. గమనించి చూడండి. ఏ విధమైన భేదభావాన్ని చూపించకూడదు, తక్కువదనాన్ని పాటించకూడదు. నేను అందరి విషయంలో సమంగా ఉంటానని చెప్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువే స్వయంగా విష్ణు సహస్రనామ స్తోత్రంలో. గుర్తించి మారండి. ఏదైనా ఒక కార్యక్రమం అంటూ మనం ఏర్పాటు చేసుకున్నామంటే దాని ద్వారా కొత్త విషయాన్ని తెలుసుకోవాలి. తెలిసిన దాన్ని ఆచరిస్తూ ఆచరింపజేసి ప్రచారాన్ని చేయాలి. అందుకోసం ఇప్పుడు 11 నుంచి 20 వరకు చదువుకుందాం. సర్వేశ్వర సిద్ధః సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిలమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనా సత్యః సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః
విశ్వయోనిః శుచిస్రవాః అమృత శాశ్వతస్థానుః వరారోహో మహాతపః సర్వగః సర్వవిద్వానుః విశ్వక్షేణో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహः చతుర్దంష్టः చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామన ప్రాంశుః అమోఘః శుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్యः సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాధృత్ మహేశ్వాసో మహీభక్త శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః. చాలా బాగా చదువుతున్నారు. జేత జేత అంటే ఎప్పుడూ జయాన్ని మాత్రమే పొందేవాడు పొందేవాడు పొందేవాడు. విష్ణు సహస్రనామంలో అమోఘమైన మరో గొప్పదనం తెలుసుకుందాం. ఓ పరీక్ష పెడుతున్నాం, ఉత్తీర్ణులు అవుతామో కామో అనే భయం ఉంటుంది. పిల్లను పిలవండి, ఏమే ఇదే శ్లోకాన్ని చదువుకెళ్ళు. జేత అన్నిటిలో విష్ణువు గెలిచాట, ఎక్కడా వాళ్ళేదిట. చదువుకొని ఖచ్చితంగా విజయం లభిస్తుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని పెంపొందించుకున్న ఆ పిల్లడో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. తాను అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయని. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతానపి సిద్ధానాం యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఒక్కడు గెలుస్తాడు సహజంగా. ఆ ఒక్కడెవరంటే ఈయనే. ఎందుకని? బ్రహ్మాండమైనటువంటి వేదాలు అన్నీ ఉన్న ఆ భాండాన్ని సోమకుననే పేరు కలిగిన అసుడు కాస్త దొంగతనం చేసేసాడు. పోతే పోయే వేదాలు అనుకోలే. అమోఘమైన ప్రపంచ రహస్యాలు అన్నీ తెలుసున్నటువంటి వేద భాగం కాస్త అలా వెళ్ళిపోతే ఇంకా ప్రపంచంలో ఎవరికి ఏ సృష్టి రహస్యమూ తెలియదు కదా అని వెళ్ళిపోయి ఆ మహానుభావుడు వీడిని చూశాడు. వీడు మత్స్య రూపంలో వెళ్ళాడు, చేప రూపంలో. ఎక్కడికి వెళ్ళాడు? సముద్రంలో దూరాడు. సముద్రంలో కొన్ని లక్షల చేపలు కాదు, కొన్ని లక్షల జాతుల చేపలు ఉంటాయి. ఆ లక్షల జాతుల చేపల్లో ఒక చేపగా వీడు వెళ్ళిపోతే ఈ చేపను ఎలా పట్టుకోగలడు ఆయన? మేధావి జేత. మంచి తెలివితేటలు, మంచి జయశీలం ఉంది కదా. అలా వాడు రూపం మార్చుకుని చేప రూపంలో వెళ్ళిపోతూ ఉంటే వీడే వాడు అని గమనించగలిగిన తెలివితేటలు ఉండేలా ఆ మేధావితనంతో కొత్తగా చేప రూపం వేసుకున్నవాడు కాబట్టి చేపకున్న అన్ని లక్షణాలు వాడికి రాలా. శ్రీమద్ రామాయణంలో మారీచుడు నాడే కొత్తగా వాడు వెళ్ళే వేషం వేసుకెళ్ళాడు. అంచేత ఇంకా పూర్తిగా రాలేదు ఆ లక్షణాలు, అందుకని దొరికిపోయాడు. ఇక్కడ అలాగే అటువంటి చేప ఏదో గమనించి ఆ చేప నుండి ఆ అమోఘమైనటువంటి వేద భాండాన్ని తీసుకురాగలిగాడు. చక్కనైనటువంటి వేద అభ్యాసాన్ని చేసి దీన్ని వక్రీకరించేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళే రాక్షసులు. మంచి అమోఘమైనటువంటి ఒక వైద్యమో న్యాయ విధానమో సంబంధించినటువంటి ఆ పద్ధతి అంతా నేర్చుకుని దుర్మార్గులైనటువంటి వాళ్ళకి సహాయపడే వాళ్ళే రాక్షసులు. దానికి ఎక్కడో లేరు రాక్షసులు. అంచేత ఈ వేదభాగం కాస్త ఆ రాక్షసుల చేతిలోకి వెళ్ళిపోతే మొత్తం ఇక ప్రపంచం యొక్క విధానమే మారిపోతుందని అలా చేశాడు. లోకంలో ఎక్కడైనా రాజుగారి వేషం వెయ్యి అంటే ఎంతమంది అయినా వస్తారు, కానీ కుష్ఠరోగి వేషం వెయ్యి అంటే ఎవడన్నా వస్తాడా? ఎవడు రాడు. భగవంతుడు అట్లాంటి వాడు. పిల్లని అలా చంకన పెట్టుకుని తల్లి పెడుతున్నప్పుడు
పొరపాటున జారి మురికి కుంటలో పడిపోయినట్టయితే తల్లి దూకి తీస్తుంది తప్ప పని మనిషికి ప్రత్యేకంగా రా వచ్చే ఇక్కడ పిల్లాడు పడ్డాడు అనదు. భగవంతుడు అంతటి గొప్పవాడు. అది అయిపోయింది మత్స్య అవతారం. వెంటనే కూర్మ అవతారం. ఇలా అటు ఇటు చిలకడం ప్రారంభించారు దేవతలు దానవులు. ఒక్కసారి మందరము ఒత్తులేదు, మందరం కాదు, మందరం అనే పర్వతం కూరుకుపోయింది. ఏం చెయ్యాలి? తాబేలుకు ఉండేటటువంటి గొప్పతనాన్ని లోకానికి మొట్టమొదటిగా చాటినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. జేత అక్కడ పరాజయం లేకుండా ఉండేందుకు నేను అలా కిందికి వెళ్తానన్నాడు. వెళ్ళి క్రిందికి వెళ్ళి ఆ పర్వతాన్ని పైకి ఎత్తడమే కాకుండా ఎంతసేపు వీళ్ళు మధిస్తూ ఉంటే అంతసేపు మథనానికి తట్టుకుని నిలిచాడు మహానుభావుడు. ఆలోచించి చూడండి. ఆ తర్వాత ఒంటికి ఆ పైన ఉన్నటువంటి రోమం అంతా పూర్తిగా ఇలా 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 చిలికిన కారణంగా ఊడిపోతే ఒంటికి ఒడ్డుకు వచ్చి గట్టిగా ఇలా ఇలా విదిల్చాడు. ఆ విదిల్చితే కుష, ఆ వీపు మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ భూమి యందు షా నిద్రిస్తూ అలా ఉన్నాయి. అవే ఇవాళ దర్భలు. అంచేతనే ఆ దర్భల్ని గ్రహణ కాలంలో వేయాలి. ఆ దర్భల్ని శుచికి అశుచికి వాడచ్చు, శుభకార్యాల్లో అశుభకార్యాల్లో కూడా. ఇంచేత విష్ణువు వీపు మీద ఉన్నటువంటి వెంట్రుకలు అదిగో ఆ పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చినటువంటివి. బాగా ఆలోచించండి. ఏ కూర్మం అయితే ఉందో తాబేలు, అది చాలా బరువుని ఆ నీళ్లలో ఉన్నప్పుడు మొయ్యగలదనే కొత్త విశేషాన్ని వైజ్ఞానిక శాస్త్రజ్ఞులనే వాళ్ళందరికీ అందించిన మహావైజ్ఞానికుడు ఎవరు అంటే మహావిష్ణు. మత్స్య కూర్మో వరాహశ్చ. చేపకి శక్తి తోకలో ఉంటుంది, టక్కన మారిపోతుంది, మళ్ళీ టక్కన మారిపోతుంది, మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది, మళ్ళీ చేపకి శక్తి తోకలో ఉంటుంది. కూర్మానికి తాబేలుకి శక్తి వీపు మీద ఉంటుంది. ఎన్ని కొత్త విశేషాలు చెప్తున్నాడో ఆయన. వరాహశ్చ ఆదివరాహం. ఆదివరాహాన్ని 2 కూరలు ఉన్నట్టుగా చెప్పేస్తుంటాడు. ఆ చిత్రకారుడు ఎవడో మహానుభావుడు వేశాడు, అక్కడి నుంచి అందరు 2 కూరలు మొదలెట్టారు. ఒకే ఒక్క కూర ఉంటుంది. హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడు చాప చుట్టగా చుట్టి భూమిలో ఇంత సంపద ఉందనే ఆలోచన కలిగిన నీచుడు హిరణ్యాక్షుడు కదా. ధనం ఎక్కడుంటుందో అదే దృష్టితో చూస్తాడుగా. ఈ భూమిలో ఉన్న సంపద అంతా మొత్తం సముద్రం పాలు చేద్దాం, దాంట్లో పడేస్తే ఈ మహావిష్ణువు తన ముట్టె నుండి వచ్చినటువంటి కోర ద్వారా ఆ భూమిని పైకి తెచ్చి ఇక్కడ పడేశాడు. కాబట్టి మనందరం ఇక్కడ కూర్చోగలిగాం. నారసింహశ్చ, నరుడు సింహం కలిపిన రూపం నారసింహ రూపం. ఒక్కసారి మనం సింహాచలంకాన్ని వెళ్ళి చూసినట్టయితే ఆ నృసింహ రూపం ఎంత చిత్రంగా ఉంటుందో మనకి తెలియదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ రూపంలో ఉండే విశేషాలన్నింటినీ పరిశీలించి చూస్తే వృక్షాలకి ఎంత శక్తి ఉందో, పుష్పాలకి ఎంత శక్తి ఉందో, జలానికి ఎంత శక్తి ఉందో, ప్రకృతిలో ఎంత శక్తి ఉందో అదంతా మనకు అర్థమవుతుంది. త్రిఫల వృక్షాలు అంటారే, ఆయుర్వేదానికి సంబంధించిన ఆరోగ్య రహస్యాలు ఉన్న చెట్లే అక్కడ ఉంటాయి. గిరి ప్రదక్షిణ అనగానే గిరగిరగిరగిర తిరిగేయడం కాదు. ఎన్ని చెట్లు ఏ దిక్కుల్లో ఉండి ఏ గాలిని అలా పంపిస్తున్నాయో ఆరోగ్యానికి ఎంత సుఖకరంగా ఉంటుందో ఆ ప్రదేశం తెలియజేసే లక్షణం మనకి అదిగో అక్కడ కనిపిస్తుంది నారసింహంలో. ఇళ్లలో పాతుకో కూడనటువంటి చెట్లేమిటో, ఇళ్లలో ఉంచుకోవలసిన చెట్లేమిటో, ఏది ఆరోగ్య పరిరక్షణాన్ని చేసి చూపిస్తుందో నారసింహ విధానంలో ఒక విధంగా ఆలోచిస్తే కనిపిస్తుంది. వామనః, ఎంత సొమ్మున్నవాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఇతరుల విషయంలో కార్య సాధన చెయ్యాలి అన్నప్పుడు చెయ్యి ఇలా పెట్టకుండా మాత్రం ఉండడు. తునాదపి లఘుస్థూల తులాదపి చయాచక. అన్నిటిలో బాగా తేలికైన వస్తువు ఏమిటి అడిగారు? గడ్డి. గడ్డి కంటే తేలిక దూది, దూది కంటే తేలిక ఓ 10 రూపాయలు ఇవ్వు అని చేయి దాచినవాడు. ఎంత గొప్పగా లౌకిక విషయాన్ని చెప్పాడు మహావిష్ణువు. ఒరులు కాదు నాకు ఒరులకు నేనవుదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు, సిరియు కలదు తొల్లి. లక్ష్మీదేవి ఉంది కానీ అక్కడ ఉంది, ఇక్కడ లేదు. అంచేతనే చెయ్యిలా పెట్టాను. వామన రూపం.
గమనించి చూడండి, ఈ అన్ని రూపాల్లోనూ జేత గెలిచాడే తప్ప ఎక్కడైనా ఓడాడా? లేదుగా. ప్రతి చోట గెలిపే ఆయన. ఆ గెలుపు తనానికి సంబంధించిన లక్షణాలు మనకు కావాలంటే చేయవలసింది ఏమిటి? విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేస్తూ ఆ మాధుర్యాన్ని క్రోరడం మాత్రమే చేయాలి మనం. రామో రామశ్చ రామశ్చ, ఆ తర్వాత వచ్చింది పరశురామ రూపం. ఏమిటి? శివధనుస్సుని విరిచావా? రా, ఈ వైష్ణవధనుని విరువు. పరశురాముడు నిలబడ్డాడు. అలా స్పృశించి మొత్తం శక్తిని అంతటినీ తీసేసుకున్నాడు రామచంద్రమూర్తి. అందుకనే మహానుభావులు తపశ్శక్తి నిండినటువంటి వాళ్ళని ఎప్పుడూ ఎదురుగా పోటీ పెట్టుకోకూడదు. వాళ్ళ తపశ్శక్తి అమాంతంగా గ్రహింపబడుతుంది మన నుండి. వాళ్ళు మన నుంచి తపశ్శక్తిని గ్రహించేసుకోగలుగుతారు. ఆలోచించుకు చూసుకోవాలి. పరశురాముని అలా ఒకసారి స్పృశించగానే మొత్తం శక్తి అంతా వచ్చింది. పరశురాముడు శక్తిహీనుడైపోయాడు. భగవంతుని శక్తి అది. రామో రామశ్చ, రామచంద్రమూర్తి, శ్రీరామచంద్రమూర్తి. ఆయన పేరు కోదండరాముడు. కోదండం అంటే విల్లు. విల్లు లేని రాముడు ఎక్కడా కనిపించడు. ఏమిటి విల్లు అస్తమానం? వివాహ కాలంలో కూడా ఆయన బాణంతోటే ఉన్నాడు. ఏమిటి దాని అర్థం అంటే ఒకటే, ధర్మమేవ పరీక్షామహ. నేను బాణం వేసి అవతల వాడిని కొట్టినట్టయితే వాడు చస్తే నా బాణం ధర్మమయం అని అర్థం. వాడు కానీ మరణించకుండా ఉన్నట్టయితే నేను అధర్మమయమైన బాణాన్ని వేసినట్టుగా లెక్క. నా ధర్మ అధర్మాలు రెంటినీ కూడా పరిశీలించుకోవడానికి ఉండే ఉపకరణం, సామగ్రి, ఆయుధం కోదండం. కాబట్టి ఎప్పుడూ కోదండంతో ఉంటాడంటే ధర్మ పద్ధతిగానే ఉంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ. అంచేతనే ధర్మం ఉంటే చాలు జేత, జయం లభిస్తుంది. రామో రామశ్చ రామశ్చ, బలరాముడు. నువ్వు మాయలు మరాఠీ ఏమైనా చేసేస్తావు, యుద్ధకాలంలో అవి ఇవి చేస్తావు నువ్వు, నేను మాత్రం అలా ఒప్పుకోను, తీర్థయాత్రకి వెళ్ళిపోతున్నాను బలరాముడు అన్నాడు. లోకంలో అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు మామూలుగా, ఏ కుటుంబంలోనైనా. పెద్దవాడు ఒకలా ఉంటే చిన్నవాడు ఒకలా ఉంటారు. బలరాముడు ఈ శ్రీరామచంద్ర కృష్ణుడిని బాగా ఆలోచించుకుంటే అలా తెలుస్తుంది మన ఇద్దరికీ కూడా. కృష్ణుడు లౌకికమైన ధర్మాన్ని పాటించవలసిందని తెలియజేస్తాడు. బాగా గుర్తుంచుకోండి, లౌకికమైన ధర్మాన్ని పాటించుకోవాలి. నేను అలౌకికంగానే ఉంటాను, తపస్సు చేసుకుంటూ మాత్రమే ఉంటాను కాదు, లౌకికంగా ఆలోచించుకు చూడాలి. చిట్ట చివరి రూపం ఏమిటంటే అందరినీ వధిస్తాను, సమహ. అంతేగాని వీళ్ళు నా వాళ్ళు చుట్టాలు వీళ్ళు మిగిలిస్తాను వాళ్ళు కాదు. ఇది కలికి మంత్రాన్ని జపిస్తూ ఉంటే మా వరకు సాగు రాదండి అని చెప్తుంటారు కొందరు. అది పూర్తి అబద్ధం. అబద్ధానికే అబద్ధం. అది అందరినీ వధించేస్తాడు ఆయన. అది అన్ని చోట్ల మాత్రం జేత, ఆయన మాత్రమే గెలుపుని సాధిస్తాడు. అటువంటి గెలుపు సాధించే మహానుభావుల్ని ప్రార్థిస్తే మనకు కూడా గెలుపుని ఇస్తాడు. భూమి ఉన్నవాడిని ప్రార్థిస్తే భూమిని ఇస్తాడు, ధనం ఉన్నవాడిని ప్రార్థిస్తే ధనం ఇస్తాడు, గెలుపు లక్షణం కలిగిన వాడిని ప్రార్థిస్తే గెలుపునిస్తాడు. అటువంటి గెలుపుని కోరుకుందాం. ఎంత బాగా చక్కగా 20 శ్లోకాలు ఏ విధమైనటువంటి దోషం లేకుండా చదివారు. తరువాతి భాగంలో ఈ 20 శ్లోకాల్లో ఇంకెన్ని రహస్యాలు దాగున్నాయో వాటిని తరువాతి భాగంలో అనుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.